హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో మనం జనరల్ అవేర్నెస్ పార్ట్ 26లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ గురించి కానీ మరిన్ని క్లాసుల గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వన్, పార్ట్ 26లో ఫస్ట్ బిట్ చూడండి. The Council of Ministers of Indian Union is collectively responsible to the Council of Ministers అంటే కేంద్ర మంత్రి మండలి దేనికి రెస్పాన్సిబుల్ బాధ్యత వహిస్తుంది అంటే లోక్సభ. ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్ ఇది, లోక్సభ. నెక్స్ట్ సెకండ్ వన్, when it is 12 noon in India, the time in San Francisco would be close to. సో 12 గంటలు అయింది, మధ్యాహ్నం 12 గంటలు అయింది ఇండియాలో. అదే శాన్ ఫ్రాన్సిస్కోలో టైం ఎంత అవుతుంది అంటే కాలిఫోర్నియా ఈజ్ 12 hours 30 minutes behind the Indian time. 12 hours 30 minutes behind the Indian time. సో ఆన్సర్ ఏమవుతుందంటే 11:30 PM of a previous day. 11:30 PM of a previous day. ప్రీవియస్ డే కన్నా ముందు ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కోలో. నెక్స్ట్ వన్, who among the following was the first lady prime minister in the world? ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ లో ఎవరు అంటే సిరిమావో బండారనాయక్. సిరిమావో బండారనాయక్. ఈమె ఏ దేశస్థ అంటే శ్రీలంక. ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఇండియాకైతే ఎవరంటే ఇందిరాగాంధీ. వరల్డ్ అయితే సిరిమావో బండారనాయక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యారీ యుజేనియా చార్లెస్. ఈమెను ఏమని పిలుస్తారంటే ది ఐరన్ లేడీ ఆఫ్ కరేబియన్. ఐరన్ లేడీ ఆఫ్ కరేబియన్ అని ఈవిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, the mountains pass నాతులా is located in. నాతులా పాస్ అనేది ఎక్కడ ఉన్నది అంటే నాతులా పాస్ అనేది ఎక్కడ ఉన్నది అంటే సిక్కిం. సిక్కింలో ఉన్నది. ఓకే, సో ఇదనేది ఈ పాస్ వల్ల బుద్ధిస్ట్స్ అండ్ హిందీ పిలిగ్రిమ్స్ డిస్టెన్స్ అనేది తగ్గించడానికి, అంటే ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే సిక్కిం ని దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే ఈ నాతులా పాస్ అనేది సిక్కిం ని విత్ చైనాస్ టిబెట్. సిక్కిం విత్ చైనాస్ టిబెట్ ని కనెక్ట్ చేయడం వల్ల బుద్ధిస్టులకి అండ్ హిందూ పిలిగ్రిమ్స్ అంటే హిందూ యాత్రికులకి వాటి మధ్య దూరం తగ్గించడానికి ఈ నాతులా పాస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ ఉన్నదంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నది. ఏ రాష్ట్రం అని అడిగితే సిక్కిం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, డూ ఆర్ డై was a forceful slogan during the freedom struggle. Who gave this call? సాధించండి లేదా చనిపోయండి అనే పిలుపుని ఎవరు ఇచ్చారంటే గాంధీజీ ఇచ్చారు. డూ ఆర్ డై అనే పిలుపును గాంధీజీ ఇచ్చారు. ఏ సమయంలో ఇచ్చారంటే 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆ సమయంలో ఈ పిలుపుని అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ మూవ్మెంట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్ట్ 8 ముంబైలో
స్టార్ట్ చేయడం జరిగింది కనుక దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, at which place will you find maximum sunlight in December month? Maximum sunlight in December month. Chennai. Answer is the Chennai. డిసెంబర్ మంత్ లో ఎక్కువ సన్లైట్ ఎక్కడ పడుతుందంటే ఇచ్చిన ఆప్షన్స్ లో చెన్నై. నెక్స్ట్ వన్, విచ్ ఫేమస్ ఇండియన్ ఈజ్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా? నైటింగేల్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు? పిలుస్తారంటే సరోజినీ నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈమె 1925 కాన్పూర్లో జరిగినటువంటి ఐఎన్ఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత్ నుండి తొలి మహిళా అధ్యక్షురాలు ఐఎన్సి సమావేశాలకి. అదే ఓవరాల్ గా చూసుకుంటే అనిబిసెంట్ అనేది ఐఎన్సి కాంగ్రెస్ సమావేశాలకి తొలి మహిళా అధ్యక్షురాలు. కానీ ఈవిడ విదేశస్తురాలు కావడంతో ఫస్ట్ స్వదేశస్తురాలు ఎవరైనా ఉన్నారంటే సరోజినీ నాయుడు. ఓకే, ఈవిడ్ని సరోజినీ నాయుడిని భారత్ కోకిల అని పిలుస్తారు. భారత్ కోకిలని ఎవరు పిలిచారంటే ఠాగూర్. భారత్ కోకిల అండ్ ఠాగూర్ పిలుస్తారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచింది ఎవరంటే మహాత్మా గాంధీ. ఓకే, సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, భారత్ కోకిల అని ఎవరు పిలిచేవారంటే ఠాగూర్. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారు అంటే మహాత్మా గాంధీ. ఈమె 1925 కాన్పూర్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. తొలి మహిళా స్వదేశీ అధ్యక్షురాలు. ఇక్కడ అరుణ ఆసఫారి ఒకటి ఇచ్చారు. ఇవి ఏంటంటే తొలి మహిళ ఢిల్లీ మేయర్. అయితే ఇక్కడ సరోజినీ నాయుడు గురించి ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఈమె స్వతంత్ర భారతదేశపు తొలి మహిళ గవర్నర్ గా కూడా పనిచేశారు. కొన్నిసార్లు ఇలా కూడా అడగచ్చు, స్వతంత్ర దేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరంటే ఫస్ట్ మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ వన్, which state in India has a least population అంటే తక్కువ జనాభా గల ఉన్న స్టేట్ ఏది అంటే సిక్కిం. తక్కువ జనాభా ఉన్న స్టేట్ సిక్కిం. అయితే లోవెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. లోవెస్ట్ డెన్సిటీ పాపులేషన్ అరుణాచల్ ప్రదేశ్. అదే హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ అంటే ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్. ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, 91. The headquarters of West Central Railway యొక్క హెడ్ క్వార్టర్ ఏది అంటే జబల్పూర్. ఇక్కడ జైపూర్ ఒకటి ఇచ్చాడు. జైపూర్ అంటే నార్త్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్. నార్త్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్ ఏది అంటే జైపూర్. బిలాస్పూర్ అంటే సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే.
సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే. సో ఈ బిట్ లో ఆన్సర్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వెస్టర్న్ రైల్వే ఈజ్ జబల్పూర్. జబల్పూర్. నెక్స్ట్ వన్, 10th one, Red Fort, which is located at New Delhi, was built by. ఎర్రకోటని న్యూఢిల్లీలో ఎవరు నిర్మించారు అంటే షాజహాన్. షాజహాన్. దీని ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఉస్తాద్ అహ్మద్ లహారి. ఉస్తాద్ అహ్మద్ లహారి దీని ఆర్కిటెక్ట్. ఎర్రకోట తాజ్ మహల్ కి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఉస్తాద్ అహ్మద్ లహారి. నెక్స్ట్ వన్, which among the following is the greatest source of income to the government of India? Government of India. So excise duty is the right answer. Excise duty is the right answer. It is leviable on the production or manufacture of goods. ఇవి వస్తువుల పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన, ప్రొడక్షన్ పైన ఈ సుంకం అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్డ్ వాజ్. ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఆ శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేవారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, భారతదేశ శాస్త్రవేత్త. పూర్వపు రోజుల్లో ఉంది అతని. సో ఆర్యభట్ట పేరు మీదుగా ఈ శాటిలైట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1975లో ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, అయోధ్య ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? అయోధ్య నది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్నది. అయోధ్య సరయూ నది ఒడ్డున ఉన్నది. ఓకే, నెక్స్ట్ వన్, the famous book God of Small Things was written by. God of Small Things అనే బుక్ రాసిన వారు ఎవరు అంటే అరుంధతి రాయ్. అరుంధతి రాయ్. నెక్స్ట్ వన్, 15th one, the architect of Chandigarh was. చండీగఢ్ యొక్క అంటే చండీగఢ్ ని నిర్మాణం చేసిన, డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరు అంటే లీ కార్బోయేజర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లీ కార్బోయేజర్. నెక్స్ట్ వన్, వింబుల్డన్ బిలాంగ్స్ టు. వింబుల్డన్ అనేది దేనికి సంబంధించిందంటే వింబుల్డన్ అనేది ఇట్ ఈస్ ద టెన్నిస్ టోర్నమెంట్. ఇట్ ఈస్ ద టెన్నిస్ టోర్నమెంట్. ఇది ఎక్కడ నిర్వహిస్తారంటే బ్రిటన్ లో నిర్వహిస్తారు. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ ద టెన్నిస్ వరల్డ్. ఓల్డెస్ట్ టెన్నిస్ టోర్నమెంట్. అయితే ఇది ఏ కోర్టు పైన వాడతారు అంటే క్లే కోర్ట్, గ్రాస్ కోర్ట్ అంటే గ్రాస్ కోర్టు పైన వాడతారు. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. వింబుల్డన్ అనేది ఏ కోర్టు పైన వాడతారు అంటే గ్రాస్ కోర్ట్. అదే ఫ్రెంచ్ ఓపెన్ అనుకో, ఫ్రెంచ్ ఓపెన్ అయితే ఏ కోర్టు పైన ఆడతారు అంటే క్లే కోర్ట్. క్లే కోర్ట్, ఎర్రమట్టి కోర్టులో ఆడతారు. నెక్స్ట్ వన్, what is the minimum age for election of President of India? President of India కావడానికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత అంటే 35 years. కనీస వయస్సు 35 years. భారత రాష్ట్రపతికి కానీ
ఉపరాష్ట్రపతి కానీ పోటీ చేయడానికి కావలసిన వయసు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఓకే, అదే 25 years ఇక్కడ ఇచ్చాడు. 25 years అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ, ఎమ్మెల్సీగా కానీ పోటీ చేయడానికి కావలసిన అర్హతలు 25 years. నెక్స్ట్ వన్, the first general elections of free India were held in the year. ఫస్ట్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు జరిగాయి అంటే 1951 to 52. మొట్టమొదటిగా సాధారణ ఎన్నికలు అనేవి 1951-52 మధ్యలో జరిగాయి. నెక్స్ట్ వన్, 19th one, which one of the following is not a fundamental rights? ఇక్కడ 3 rights ఇచ్చాడు. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వల్ పే అంటే సమాన వేతన చట్టం, రైట్ టు రిలీజియన్ మత ప్రాతిపదిక హక్కు. సో ఈ మూడింట్లో ఫండమెంటల్ రైట్ కానిది ఏది అంటే రైట్ టు ఈక్వల్ పే, సమాన వేతన చట్టం. ఇది దేనికి సంబంధించిందంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ అనేది ఫండమెంటల్ రైట్. ఇది ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుందంటే దీన్ని ఆర్టికల్ 19 to 21 రైట్ టు ఫ్రీడమ్ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్, రైట్ టు రిలీజియన్, మతానికి సంబంధించిన హక్కులు ఏ ఆర్టికల్ తెలియజేస్తాయంటే ఆర్టికల్ 25 to 28. 25 to 28. The next one, in India, which state is largest in terms of area? భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది ఏరియా పరంగా తీసుకుంటే రాజస్థాన్. ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్, సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర. ఏరియా పరంగా చూసుకుంటే ఇవి అతిపెద్ద రాష్ట్రాలు, మహారాష్ట్ర. సో ఈ వీడియోలో పార్ట్ 26లో మనం 20 bits గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 27లో 20 bits గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.